ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, మరి ఈ సమయంలో ఒక క్లుప్త సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. దీన్ని మీరు వింటే తప్పకుండా విశ్వాసంలో బలపరచబడతారు, దేవుని మీద ఆధారపడతారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, దేవుని మీద ఆధారపడతారు. అదేంటి అంటే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, చాలా చక్కని విషయాన్ని ఇక్కడ సొలొమోను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని సహాయంతో దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలను ఆషామాషిగా తీసుకోకూడదు. చాలా చాలా ఆలోచన చేయాలి. సామెతల గ్రంథమే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా శ్రేష్టమైనదే. అయితే సామెతల గ్రంథంలో ఉండేటటువంటి మాటలు మనల్ని చాలా బలపరుస్తాయి. ప్రాముఖ్యంగా మన నడత ఏ విధంగా ఉంచుకోవాలి, మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనేది చాలా చక్కగా సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మాటను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నరుని హృదయంలో నుంచి ఆలోచనలు చాలా పుడతాయి. అవును, నిజమే. మన హృదయంలో నుంచి అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనం ఒక పని, ఆ పనిని ఎలా జరిగించాలా, ఏ విధంగా జరిగించాలా, ఎలా ముందుకు వెళ్ళాలా, ఆ పని కాకపోతే ఇంకో పని, పని కాకపోతే ఇంకో పని, ఆర్థికంగా, కుటుంబ పరంగా, ప్రభునంతులారా, అనేక విషయాలను బట్టి అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయంలో ప్రాముఖ్యంగా అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. చదువుకునేటటువంటి పిల్లలు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఉద్యోగం చేయాల్సిన ఆలోచన ఉండేటటువంటి బిడ్డలు ఏ ఉద్యోగం చేయాలి, ఎటు ముందుకు వెళ్ళాలి, వివాహం చేసుకునేటటువంటి బిడ్డలు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ వివాహం చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మానవుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పడతాయి. ఆ శాస్త్రజ్ఞుల యొక్క అంచనా ప్రకారం నిమిషానికి వచ్చి 100 ఆలోచనలు పడతాయి అంట. మరి అటువంటి మనుష్యుని హృదయంలో అనేక ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి సొలొమోను అంటాడు, అయ్యా మీరు అనేకమైన ఆలోచనలు చేస్తున్నారు, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఆలోచనలు చేసినా యెహోవాను చేసేటటువంటి ఆలోచన, ఆ దేవుడు చేసేటటువంటి ఆలోచన, లేకపోతే ఆయన తీసుకునేటటువంటి తీర్మానం, అది జరుగుద్ది, అది స్థిరము. అంటే మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలు వ్యర్థం, కానీ అవి జరగకపోవచ్చు, జరగవచ్చు. కానీ యెహోవా తీసుకునే తీర్మానం ముందు చూసారా, అది స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. దేవునికి మహిమ. అంటే మనం ఎన్ని ఆలోచనలు చేసినా మన జీవితంలో ఒక పని అది నెరవేర్చబడాలి అంటే, ఒక పని జరగాలి అంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి. ఆయన తీర్మానం తీసుకోవాలి. ఆయన తీర్మానం తీసుకుంటే జరుగుద్ది. అందుకని నీ ఆలోచనలు కాదు, నా ఆలోచనలు కాదు, మన ఆలోచనలు కాదు, దేవుని మీద ఆధారపడి, అయ్యా నీ చిత్తం జరిగించయ్యా, నీ పని నీకు అప్పచెప్తున్నాను ప్రభువా, కాబట్టి నా జీవితంలో నీ కార్యాన్ని జరిగించి నాకు ఒక పని ఇచ్చి నన్ను నడిపించయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తమును మన ఎడల జరిగించి నడిపిస్తాడు. భవిష్యత్తులో ఏం జరిగిద్దో మనకు తెలియదండి. మనం ఎన్ని ఆలోచనలు చేసినా భవిష్యత్తులో ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఏ సమయంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఒక్కోళ్ళు అంటారు, నేను లండన్ వెళ్ళాల్సిందండి, నేను అమెరికా వెళ్ళాల్సిందండి, నేను ఇంగ్లాండ్ వెళ్ళాల్సిందండి. నిన్న ఒక దైవజనుణ్ణి మన కృతజ్ఞతాస్తుతి కొడుకు పిలిచాను. ఆయన ఈ చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, గతంలో ఆయన వచ్చినప్పుడు లండన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ నాకు చెప్పాడు, నేను లండన్ వెళ్తున్నాను బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి. మొన్న వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బ్రదర్ నేను లండన్ వెళ్ళలేకపోయాను, కొన్ని అనివార్య కారణాల వలన ఒకడు మోసం చేశాడు, దేవుడైతే ఇక్కడే నాకు సేవనిచ్చాడు, ఇక్కడే సేవ జరిగిస్తూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం, ఎక్కడికెక్కడికి వెళ్ళాలని, ఏదేదో చేయాలని. అందుకే యాకోబు భక్తుడు ఒక మంచి మాట అంటాడండి, చాలా అద్భుతమైనటువంటి మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూస్తే, నేడైనను రేపైనను
ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రెండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాదా? కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి అది చేత్తము ఇది చేత్తమని చెప్పుకొనవలెను. కాబట్టి దేవుని చిత్తం అయితే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకోవాలి, కానీ నేను జరిగిస్తాను నా శక్తి నా బలం అని అనుకొని కానీ మనం ముందుకు వెళ్తే మన వలన ఏమీ జరగదు, మనం ఏమీ జరిగించలేం. రేపేం జరిగిద్దో మనకు తెలియదు, తదుపరి సమయం ఏం జరిగిద్దో, మరో క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి అటువంటి మానవులమైనటువంటి మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. అవి జరగవచ్చు జరగకపోవచ్చు. యెహోవా తీర్మానం మాత్రం స్థిరం. ఆయన జరిగిస్తే ఒక కార్యం జరుగుద్ది మన జీవితంలో. కాబట్టి ఆయన మీద ఆధారపడి, ప్రభువా నీ చిత్తం జరిగించయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నువ్వే నాకు శరణ్యం అయ్యా, నీ మీద నేను ఆధారపడతానయ్యా, నీ యందు విశ్వాసం ఉంచుతాను ప్రభు అని పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. భవిష్యత్తులో నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగించి నడిపిస్తాడని ఒక దైవజనుడిగా తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని మీద ఆధారపడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.